వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో కమోడిటీ గురించి తెలుసుకుందాం. సో కమోడిటీ మార్కెట్స్ ఎలా వర్క్ చేస్తాయి, కమోడిటీ టైమింగ్స్ ఏంటి, కమోడిటీలో మనకి ఎటువంటి స్టాక్స్ లాగా ఉంటాయి, వాటి గురించి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఎప్పుడైతే డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తామో, సో డీమ్యాట్ అకౌంట్ మనకు ఓపెన్ చేసినప్పుడే మనకు డీమ్యాట్ అకౌంట్తో పాటుగా F&O ట్రేడింగ్ మరియు కమోడిటీ ట్రేడింగ్ కూడా ఫెసిలిటీ ఇచ్చేస్తారు. సో ఒకవేళ మనకు కమోడిటీ ట్రేడింగ్ ఫెసిలిటీ లేదు అని అంటే మనం మన బ్రోకర్తో మాట్లాడుకొని కమోడిటీ అకౌంట్ మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో దీనికి సపరేట్గా ఎటువంటి ఛార్జెస్ చేయరు. సో ఈ కమోడిటీ ట్రేడింగ్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 9 o'clockకి ట్రేడ్ అవుతుంది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 11:30 వరకు, సో సాయంత్రం వరకు మనకు ఈ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో సేమ్ మనకి సాటర్డే అండ్ సండే, శనివారం ఆదివారము మనకు ట్రేడింగ్ హాలిడే ఉంటుంది. సో ఈ మార్కెట్లో మనం ట్రేడ్ చేయడానికి మనకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏంటి, సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఇందులో లాట్ సైజులు ఏ విధంగా ఉంటాయి, వాటి డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. సో కమోడిటీ మార్కెట్లో మీకు ఎక్కడ కూడా షేర్స్ అనేది కనబడదు. సో ఇందులో మనకు అన్ని వస్తువులే కనబడతాయి, లైక్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, లైక్ ఎనర్జీ సెక్టర్కి వచ్చేస్తే న్యాచురల్ గ్యాస్ కానీ, ఓకే, క్రూడ్ ఆయిల్ కానీ, ఇట్లాంటి మాత్రమే ఇందులో ట్రేడ్ అవుతాయి. సో ఇది కంప్లీట్గా MCX ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంటుంది. సో మనకు నిఫ్టీలో ఎలా ట్రేడ్ అవుతుందో NSEలో సేమ్ అట్లానే ఇది MCXలో ట్రేడ్ అవుతుంది. సో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అంటాం. సో ఇందులో మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కావాల్సిన కమోడిటీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో కమోడిటీ ఫస్ట్ ఎలా యాడ్ చేయాలో ఒకటి యాడ్ చేసి చూద్దాం. ఒక సిల్వర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో సిల్వర్ అని కొట్టగానే మనకి ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సిల్వర్ అనగానే చాలా సిల్వర్స్ వచ్చాయి. సో సిల్వర్ మిక్ నేను ట్రై చేస్తున్నాను. ఇది 28 ఫిబ్రవరిలో ఉంది. ఇది క్లిక్ చేయగానే ఇది వచ్చేసింది. సో ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో కమోడిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మనం తక్కువతో కూడా ఎక్కువ ట్రేడింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ కంపేర్ టు F&Oతో పోల్చుకుంటే మనకు కమోడిటీలో ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది. సో లెస్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది, తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మనకు కంఫర్టబుల్ టైం దొరుకుతుంది ట్రేడింగ్ చేసుకోవడానికి. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్లు ఏంటి అని అంటే మీకు ఇక్కడ చూస్తే సిల్వర్ M అని కనబడుతుంది. ఇది సిల్వర్ M, ఓకే. ఇక్కడ వచ్చేసి సిల్వర్ మైక్ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఒకవేళ మీరు సిల్వర్ ట్రేడింగ్ చేశారనుకో, జస్ట్ సిల్వర్, ఓకేనా, లాట్ సైజ్ వచ్చేసి 30 ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 30 ఉంటుంది. అదే మీరు సిల్వర్ మిక్ M సిల్వర్ మినీ, సో లాట్ సైజ్ వచ్చేసి మనకు 5 ఉంటుంది. అదే సిల్వర్ మైక్రో, సో మైక్రో మీకు లాట్ సైజ్ 1 ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఫెసిలిటీ ఉంటుంది. ఇట్లనే గోల్డ్లో కూడా గోల్డ్ మినీ, గునియా అని ఇలా ఉంటుంది. సో అంటే మనకు ఫెసిలిటీ కలిగిస్తున్నారు. ఈవెన్ మీరు క్రూడ్ ఆయిల్లో కూడా చెక్ చేసుకుంటే, ఓకే, క్రూడ్ ఆయిల్లో కూడా, ఓకే, క్రూడ్ ఆయిల్లో ₹1కి 100 ఉంటుంది, లేదా ఇంకొకటి క్రూడ్ మినీ కూడా ఉంటుంది. సో మినీ ఇట్ ఈస్ ₹10, అంటే లాట్ సైజ్ వచ్చేసి 10 ఉంటుంది. సో ఈ ఫెసిలిటీస్ మనకు కమోడిటీలో ఉంటాయి. సో జనరల్గా మనకు ప్రతి నిఫ్టీలో చూసుకున్నట్లయితే ప్రతి చోట మనకు ఒకటే కనబడుతుంది. ఏం కనబడుతుంది అని అంటే మనకి
లార్జ్ సైజు మినీలు మైక్రోలు ఉండవు, కానీ కమోడిటీకి వచ్చినాక మైక్రోలు మినీలు అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్పైరీ ప్రతి గురువారం క్లోజ్ అయినట్టుగా ఇక్కడ ఎక్స్పైరీలు అలా ఉండవు. ఒక్కొక్క దానికి ఇండివిజువల్ ఎక్స్పైరీ ఉంటుంది. ఇది 28, ఇది 30, ఇది 29. సో మంత్ ఎండింగ్లో ఏదో ఒక టైంలో ఉంది, ఇలా ప్రతిదానికి ఉండదు, ఒక్కొక్క దానికి మారుతూ ఉంటుంది. సో మనం ట్రేడ్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ సైజు మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సిల్వర్ మిక్ మనం కనుక ట్రేడింగ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? సో సిల్వర్ మిక్ ఎక్స్పైరీ వచ్చేసి 28 ఫిబ్రవరి ఉంది. ఇక్కడ వచ్చేసి రిక్వైర్డ్ మార్జిన్ 16,384 రూపాయలు ఉంది. అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకు ఈ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇక్కడ కూడా మీకు లివరేజ్ సిస్టమ్ ఉండదు. సో ఇంట్రాడే చేసినా మీరు ఇదే ఇన్వెస్ట్మెంట్ కట్టాలి, అలాగే మీరు హోల్డింగ్ పెట్టినా కూడా ఇదే ఇన్వెస్ట్మెంట్ కట్టాలి. అంటే ఇంట్రాడే అయినా హోల్డింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్ సేమ్ ఉంటుంది. సో ఎంత ఇన్వెస్ట్మెంట్? 16,384. సో ఇక్కడ లాట్ సైజ్ వచ్చేసి మనకు సిల్వర్ మిక్ ఎంత ఉంటుంది? 1. అంటే 1 రూపీ చేంజ్కి మనకు 1 రూపీ ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా 1 ఉంటుంది. అంటే ఇక్కడ 93.20 అనేది దాని ప్రైస్. ఎంత? 93.20 అనేది ప్రైస్. సో 93.20 నుంచి 1 రూపాయి డౌన్ అయింది అనుకోండి, సో మీకు 1 రూపీ డౌన్ అయితే 1 రూపీ ఇంటూ లాట్ సైజ్ 1 కాబట్టి 1 తేడా ఉంటుంది. అదే ఒకవేళ మనం మైక్రో కనుక చూస్తే, మనం సిల్వర్ ఒకసారి మైక్రో చూద్దాం. సిల్వర్ సిల్వర్ ఎం కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దాంతో పాటుగా రైట్ అన్నీ యాడ్ చేస్తాను. ఇంతకుముందు మనం సిల్వర్ మైక్రో గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సిల్వర్ మినీ గురించి చూద్దాం. ఒకవేళ సిల్వర్ మినీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకేమవుతుంది? 81,000 ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో సిల్వర్ మైక్కి ఒక రేట్ ఉంది, సిల్వర్ మిక్ మినీకి వచ్చేసి ఒక రేట్ ఉంది. సో ప్రతిదీ మీరు ఏ బ్రోకింగ్ కంపెనీలో మీరు ట్రేడ్ చేసినా కానీ ఫస్ట్ మీరు ఇలా బై క్లిక్ చేయగానే మీకు కింద కనబడుతుంది. సో ఇక్కడ బ్రోకింగ్ కంపెనీలోనే కనబడుతుందని ఏం కాదు, మీరు ఎనీథింగ్ ఎనీవేర్ ఎనీ బ్రోకింగ్ కంపెనీలో మీరు ఓపెన్ చేసినా ఇది కనబడుతుంది. ఇట్లా బై కొట్టగానే మీకు రిక్వైర్డ్ మార్జిన్ అనేది కనబడుతుంది. సో మెగా, ఇది మెగా లాంటిది అన్నట్టు. 4,92,374 రూపాయలు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం. సో ఇది 1 రూపీ చేంజ్ అయింది అనుకోండి, 1 = 30 రూపీస్. అంటే దీని లాట్ సైజ్ వచ్చేసి 30 ఉంటుంది. సో ఈ విధంగా మనము కమోడిటీలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సిల్వర్ మిక్, సిల్వర్ మినీ గురించి చెప్పాను. అదేవిధంగా మనము ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయో ఒక్కసారి చూద్దాము. సో క్రూడ్ ఆయిల్ మినీ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ మినీ ఉంది. ఓకే, క్రూడ్ ఆయిల్ మినీ ఇక్కడ ఉంది. క్రూడ్ ఆయిల్ మినీ బై కొడుతున్నాను. సో క్రూడ్ ఆయిల్ మినీ నాకు బై కొట్టగానే ఇన్వెస్ట్మెంట్ ఎంత కనబడుతుంది? సో 21,708. అంటే 21,000 ఉంటే నేను క్రూడ్ ఆయిల్ మినీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో క్రూడ్ ఆయిల్ మినీ ఎక్స్పైరీ వచ్చేసి 19th ఫెబ్రవరి ఉంది. ఇవన్నీ మీకు మంత్ ఎండింగ్లో ఉంటే ఇది మధ్యలోనే ఉంది, 19th ఫెబ్రవరి రోజు. సో క్రూడ్ ఆయిల్ మినీ వచ్చేసి మనకు 21,708 పడితే, క్రూడ్ ఆయిల్ మెగా మినీ ఈక్వల్ టు ఎంత? 1 రూపాయి ఒక లాట్ సైజుకి 10. మినీ అయితే మనకెంత? 1 = 10 రూపీస్. ఒకవేళ 1 చేంజ్ అయితే మనకు 10 రూపీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ చూపిస్తూ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకు మన వాట్సాప్ గ్రూప్లో మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఒకవేళ ఎవరికైనా లిస్ట్ కావాలన్నా కూడా నేను మీకు ఆ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. సో మన దగ్గర క్రూడ్ ఆయిల్ పెద్దది లేదు, ఒకసారి పెద్ద క్రూడ్ ఆయిల్ పెడదాం.
క్రూడ్. సో క్రూడ్ ఆయిల్ ఇక్కడ ప్లస్ గుర్తు కొట్టేసి యాడ్ చేస్తున్నాం. అండ్ మీరు గుర్తుపెట్టుకున్న విషయాలు ఏంటి అని అంటే మినీకి మైక్రోకి తేడాస్ ఏముంటాయో చూసుకోండి. సో ఇక్కడ ఎం అని ఉంది, ఇక్కడ ఎం అనేది లేదు. సో ఇదే మీకు ఐడెంటిటీ, అది మెగానా మినీ అని తెలుసుకోవడం కోసం. రైట్, ఇప్పుడు మినీ ఇన్వెస్ట్మెంట్, ఒకవేళ మినీ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఎంత పడుతుంది? సో మినీ వచ్చేసి 21,000 ఇంతకుముందు చెక్ చేసాము. సో మెగా అయితే ఎంత పడుతుంది? సో మెగా అయితే 21,783. అంటే ఒక మినీ వేస్తే 10, ఒక మెగా కావాలంటే అట్లాంటి 10 లాట్లు వేస్తే మీకు 100 అవుతుంది. సో మెగా అంటే 100, 1 రూపీ చేంజ్కి 100. సో మనం డైరెక్ట్గా ఒక మెగా వేసుకోవచ్చు, లేదా మినీలు ఇలా ఒక్కొక్కటి ఇట్లా 10 కొనుక్కున్నా ఈక్వలెంట్ టు మెగా అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. సో కమోడిటీలో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఒక మెగా లాట్ ఒక బయింగ్ చేసుకొని, లేదా ఒక మినీని ఆవరేజ్ చేసుకుంటే కూడా ఒక మెగా లాట్గా చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఆ ఫెసిలిటీ మనకు కమోడిటీలో ప్రొవైడ్ చేస్తున్నాం. సో వీటికి కూడా మనకు ఆప్షన్ ట్రేడింగ్ ఉంది. మీరు ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను సరదాగా క్రూడ్ ఆయిల్ మినీ చూపిస్తున్నాను. సో క్రూడ్ ఆయిల్ మినీ ఆప్షన్ చైన్కి వెళ్తున్నాను. సో క్రూడ్ ఆయిల్ మినీ ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుంది? సో ప్రజెంట్గా ఎద్దామనే దగ్గర నేను కాల్ బై చేయాలనుకుంటున్నాను. సో నా ఇన్వెస్ట్మెంట్ ఎంత? సో క్రూడ్ ఆయిల్ మినీ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? జస్ట్ 850 రూపీస్. ఎద్దామనే దగ్గర మనం 850 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసేసుకొని వీ కెన్ డూ క్రూడ్ ఆయిల్ మినీ. సో మనకు టైమింగ్ కూడా 9 to 11:30 వరకు ఉంటుంది కాబట్టి హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఆప్షన్ బయింగ్కి సంబంధించి. ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ చేస్తే వాట్ ఈస్ అవర్ ఇన్వెస్ట్మెంట్? సో 22,402. సో క్రూడ్ ఆయిల్ ఆప్షన్ సెల్లింగ్ ఫస్టే చేస్తే. సో ఇన్వెస్ట్మెంట్ బయింగ్లో మీకు ఇక్కడ తక్కువ దొరుకుతుంది, టైం దొరుకుతుంది, కాబట్టి ఇక్కడ ట్రేడింగ్ చేసుకునే ఫెసిలిటీ మీకుంది. అండ్ గమనించండి, క్రూడ్ ఆయిల్ మినీ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ ఒక రోజు ఉంటుంది. క్రూడ్ ఆయిల్ మినీ 17th Feb ఉంది. క్రూడ్ ఆయిల్ మినీ ఫ్యూచర్ వచ్చేసి 19th ఉంది. సో ఈ డిఫరెన్సెస్ ఉంటాయి మార్కెట్లో, మనం ఒకసారి చూసుకోవాలి. అంటే మినీ వచ్చేసి క్రూడ్ ఆయిల్ మినీ వచ్చేసి ఎక్స్పైరీ 19th Feb ఉంది. అదే 17th Feb వచ్చేసి ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. సో కొంచెం ఇవి కన్ఫ్యూజ్గా ఉన్నట్టు అనిపిస్తాయి, బట్ మనము కాంట్రాక్ట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో చెక్ చేసుకొని మనం చూసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. సేమ్ మన ఉన్న డిమాట్ అకౌంట్లోనే సేమ్ ఇన్వెస్ట్మెంట్తోనే మనము కమోడిటీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా F&O ట్రేడింగ్ ఈక్విటీ కూడా చేసుకోవచ్చు. సో 9 to 3:30 వరకు మనము NSE మార్కెట్ చేసేసుకొని ఆఫ్టర్ 3:30 నుంచి ఈవినింగ్ నైట్ 11:30 PM వరకు మనం కమోడిటీ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ ప్రతి బ్రోకింగ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో వీటిలో నేను బేసిక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఇంకేమన్నా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా ఓకే, లేదా మీరు నా నెంబర్ కాల్ బ్యాక్ చేసినా కూడా ఓకే. థ్యాంక్ యూ గైస్.